హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రీతిని పోలీస్ అరెస్ట్ చేసి తీసుకువెళ్లడంతో ఆనందభైరవి ఫ్యామిలీ చాలా బాధపడతారు. అప్పుడే ఆనందభైరవి అనన్యతో, అయినా రోహిత్ చనిపోయిన బాధ నీ మొహంలో కొంచెం కూడా కనిపించట్లేదు, కనీసం నటించేటప్పుడైనా సరిగ్గా నటించవే పిల్ల పిచ్చుక అని అంటుంది. ఇంకా అలా అనగానే అనన్య అయితే ఏడుపు స్టార్ట్ చేస్తుంది. నా భర్తని కోల్పోయినందుకు నాకు బాధ లేదంటారా? నా మనసులో ఎంత బాధ ఉందో నీకు తెలియదు అని చెప్పి ఇంకా అలా ఏడవడం స్టార్ట్ చేస్తుంది అనన్య. వెంటనే కాంచన, అమ్మి నువ్వు ఏ జన్మలో ఏ పాపం చేసుండావో, ఇంత చిన్న వయసులో నీకు దేవుడు భర్తను దూరం చేసుండాడు, కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం అన్నీ జరగాలి కదమ్మి. ఆ ప్రీతి జైల్లో ఉంది, ఆ ప్రీతికి జరిపించకపోయినా నువ్వు అన్ని కార్యక్రమాలు రోహిత్ బాబుకి దగ్గరుండి చేయాలి కదమ్మి, రా అమ్మి అని చెప్పి ఇంకా అలా అనన్య అయితే లోపలికి తీసుకువెళ్తుంది అనమాట. అనన్య లోపలికి తీసుకువెళ్తుంది కాంచన. ఇంకా ఆనందభైరవి ఫ్యామిలీ అందరూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటే శరణ్యకి మాత్రం డౌట్ వస్తూనే ఉంటుంది. అయినా ఇద్దరు వెయిటర్స్ అనేవాళ్ళు ఆ రోజే జాయిన్ అయ్యి తర్వాత రోజు మానేశారు అని అనడంతో శరణ్య అయితే ఆలోచనలో పడుతుంది. ఇదేంటి ఏదో అంటున్నారు, నాకేమీ అర్థం కావట్లేదే. ఒకవేళ ఆ ఇద్దరు పని వాళ్ళు మనకి బాగా తెలిసిన వాళ్ళేనా? అనన్య అక్క ఓవర్ యాక్షన్ చూస్తుంటే ఇదేదో కరెక్ట్గా అనిపించడం లేదే అని శరణ్య మాత్రం డౌట్ పడుతుంది. ఇది ఇలా ఉండగా అనన్య వైట్ శారీ కట్టుకొని కిందకి వస్తుంది. వచ్చి ఇంకా అలా చూడగానే అక్కడికి ఒక అతను వచ్చి, మేడం రోహిత్ గారికి సంబంధించిన చితాభస్మం అస్థికలు మేడం అని చెప్పి ఇంకా అస్థికల్ని అనన్య చేతికి ఇస్తాడు. అనన్య వణికిపోతూ ఇంకా అలా ఆ అస్థికల్ని తీసుకొని రోహిత్ ఫోటో పెట్టి రోహిత్ ఫోటో దగ్గర పెట్టి ఏడుస్తూ, ఏవండి ఒక్క నిమిషం అని పరిగెత్తుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళి పూలదండ తీసుకొచ్చేలోపు అర్థమైపోతుంది శరణ్యకి. ఇంకా అలా రోహిత్కి దండ వేయాలనుకుంటే, ఆపు నీ నాటకాలు అని గట్టిగా అరుస్తుంది శరణ్య. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. అమ్మా శరణ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. అవును, నేను చెప్పేది నిజం అత్తయ్య గారు, కావాలంటే మీరే చూడండి అని ఇంకా అలా రోహిత్కి సంబంధించిన పాట్లో ఉన్నది చితాభస్మం కాదు అని నిరూపిస్తుంది శరణ్య. ఎందుకంటే చితాభస్మం అంటే అస్థికలతో కలిపి ఉంటుంది, కానీ కలర్ చూసారా, ఓన్లీ వైట్గా ఉంది. అది మాత్రమే కాదు, ఇది స్మెల్ కూడా వస్తుంది, మంచి స్మెల్. అలాంటప్పుడు ఇవి అస్థికలు కాదు, ఈ అనన్యనే కావాలనే కుట్ర చేసింది అని శరణ్య గట్టిగా అనేసరికి, శరణ్య నాపై నీకు ఎంతో కోపం ఉండొచ్చు, ఎంతో బాధ ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం ఆ బాధని మర్చిపోయి ఇదంతా చేస్తున్నావు. అయినా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని చెప్పి అనన్య పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంక వెంటనే శరణ్య, అత్తయ్య గారు ఖచ్చితంగా ఇదేదో ప్లాన్ వేసింది అత్తయ్య గారు అని అంటుంది. అవునమ్మా, ఆ విషయం నాకు కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా దీని ప్లాన్ని మనం తిప్పి కొడదామని ఇంకా ఆనందభైరవి అండ్ శరణ్య ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడే అనన్య వాళ్ళందరూ రూమ్లో ఉండి వెళ్ళిపోవడం చూసి అమ్మయ్య, ఇప్పుడు వెంటనే స్పాట్కి వెళ్ళాలి అని వెంటనే అలా ఇంకా బయలుదేరుతుందనమాట అనన్య. కరెక్ట్గా అప్పుడే మనకి బ్రతికే ఉన్న కిడ్నాప్ అయిన రోహిత్ని చూపిస్తారు. ఇంకా రోహిత్ని అలా కళ్ళు తెచ్చి చూడగానే మొత్తం కట్టేసి ఉంటారు. రేయ్ ఎవర్రా మీరు, ఎందుకురా నాకు కట్లు కట్టేశారు, విప్పండ్రా లేకపోతే కొడతాను, విప్పండి అని అడుగుతాడు రోహిత్. అయినా ఇద్దరు రౌడీలైతే అసలు కనీసం కొంచెం కూడా పట్టించుకోరు. ఇంకా అలా చూస్తూ ఉంటారు. రేయ్ ఎందుకురా నన్ను కిడ్నాప్ చేశారు, ఎవరు మిమ్మల్ని చేయమన్నారు అని అడిగేసరికి అక్కడికి అనన్య వెళ్తుంది. అనన్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే రోహిత్, అంటే నన్ను కావాలనే కిడ్నాప్ చేయించావా అని గట్టిగా అడుగుతారు. అవును, కావాలనే కిడ్నాప్ చేయించాను భర్త, లేకపోతే దగ్గరుండి నేను నిన్ను అసలు అరెస్ట్ చేపిస్తానా? అరెస్ట్ చేయించను కదా, నిన్ను చంపాలని ప్లానే వేయను. నిన్ను చంపాలనుకుంటే నాకేం ఒరుగుతుంది, నువ్వు చేస్తే నాకేం వస్తుంది? నాకు కావాల్సింది నీలో ఉన్న ప్రేమ, నిన్ను నా వైపు తిప్పుకోవడం అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను చాలా ప్రశాంతంగా నీతో ఉండాలి అంటే
నీ పేరుపై ఉన్న ఆస్తంతా నా పేరుపైకి రావాలి. అప్పుడు నువ్వు చేస్తే నాకెలా ఆస్తి వస్తుంది? ఆ ప్రీతికి వస్తుంది. అవునా? అలాంటప్పుడు ఆ ప్రీతినే జైలుకి పంపించా. సమాజం దృష్టిలో నువ్వు పైకి పోయేలా చేశా. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నా మాటే విని తీరుతావు కదా. ఇప్పుడు నువ్వు నా ఆస్తి డాక్యుమెంట్స్పై ఈ పేరుపై ఉన్న ఆస్తి అంతా ఈ అనన్యకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని ఒక్క సంతకం పెట్టావనుకో, నేను వదిలేస్తాను, హ్యాపీగా ఉంటాను అని అంటుంది. ఛీ, దుర్మార్గురాల, పాపాత్మురాల, నీచురాల, అసలు నీకు కొంచెం కూడా సిగ్గేయటం లేదా? మా ఆనందభైరవి అత్తయ్య గారు కష్టపడి చెమటోర్చి ఒకరి వైపు చూడకుండా ఎంతో కష్టపడి తన పని తను చేసుకొని కూడబెట్టుకున్న సొమ్ముని దొంగలా కొట్టేయాలి అనుకుంటున్నావు. నువ్వు మనిషివా లేకపోతే పశువ్వా? అసలు నువ్వు గడ్డి తింటున్నావా? ఎందుకంటే ఒకరి సొమ్ముని ఏ విధంగా కొట్టేసినా వాళ్ళని పాపాత్ములనే అంటారే, పాపిషిదానా అని తిడతాడు రోహిత్. హేయ్, నువ్వు ఎన్ని తిట్లు తిట్టినా నా బుద్ధి మారదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఫ్రీ మనీకే అలవాటు పడిపోయాను. ఒక్కొక్కరిలాగా ఇటుక పేర్చి అందరి మెప్పు పొంది నేను డబ్బులు సంపాదించాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. అదే పక్కన వాళ్ళ ఆస్తి లాక్కుంటే ఒక్క నిమిషంలో నాకు బాగా డబ్బులు వస్తాయి. నాకు కావాల్సింది ఆస్తి మాత్రమే భర్త అని అంటుంది అనన్య. ఛీ, నీలాంటి నీచమైన క్యారెక్టర్ ఉన్న వాళ్ళని నేను ఇప్పటి వరకు చూడలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎప్పుడైనా పాపపు సొమ్ము ఎక్కువ కాలం నిలవదు. నీ దగ్గర ఉన్న సొమ్మంతా ఖచ్చితంగా నాశనం అయిపోతుంది అని అంటాడు రోహిత్. నా దగ్గర ముందు డబ్బులు ఉండాలి అంటే నువ్వు నా పేరుపై ఆస్తి రాయాలి కదా. రాయాలి అంటే ముందు నువ్వు సంతకం చేయాలి కదా. నా ప్రాణాలైనా తీసుకుంటా గాని నీలాంటి పాపిష్టిదానికి ఆస్తి రాసివ్వను అని అంటారు. అవునా, సరే అయితే నువ్వు ఇలాగే ఉండు. రేయ్, కరెక్ట్గా తల మీద కొట్టండిరా, అప్పుడు వేలి ముద్రతో అయినా ఆస్తి తీసుకుంటాను కదా అని అంటుంది. ఓకే మేడం అని అలా కొట్టబోతుంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, ఆనంద భైరవి. ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే శరణ్య కూడా పక్కనే ఉండి అనన్య చెంప చెల్లు అనిపిస్తుంది. అనన్య అనకూడదు కానీ చాలా చండాలంగా ఫేస్ పెట్టుకొని ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట. ఇద్దరు 2 చెంపలు వాయిస్తారు. ఏమే పిల్ల పిచ్చుక, నీకు ఈ మాట కూడా చాలా ఎక్కువే కదే పాపిష్టిదానా. రోహిత్, నీ భర్త ఎవరో అంటే అనుకోవచ్చు, నీ భర్తపై కూడా ఇంత పెద్ద కుట్ర వేశావంటే నీకు మనుషుల ప్రాణాలంటే అంత అలసైపోయిందే అని చెప్పి ఇంకా టపా 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 కొడుతూ ఉంటారు ఇటువైపు శరణ్య అండ్ ఆనంద భైరవి. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. అయినా వీళ్ళకి నా మీద డౌట్ ఎలా వచ్చింది అని అనుకుంటుంది. ఎలా వచ్చిందా, నిన్ను ఫాలో అయితే వచ్చిందే అని ఇంకా అలా వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటారు. అనన్య ఎక్కడికో వెళ్తుంది అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తుంది. అది ఏంటో తెలుసుకోవాలి అని ఇంకా వెంటనే అలా ఫాలో అయ్యి వెళ్తూ ఉంటే కరెక్ట్గా దామిని కూడా అక్కడికే వస్తుంది. అత్తయ్య గారు, ఇన్ని రోజులు ఈ అక్క నిజస్వరూపాన్ని మనం మాత్రమే తెలుసుకున్నాం, కానీ ఖచ్చితంగా ఇప్పుడు దామిని కూడా తెలుసుకోవాలి అత్తయ్య గారు. నేను చెప్తే తను నా మాట నమ్మదు, కానీ మీరు చెప్తే మీ మాట ఖచ్చితంగా నమ్ముతుంది. తన్ని వెంటనే రమ్మనండి అననేసరికి ఇంకా అలా బయలుదేరుతుందనమాట. హ్యాపీగా తనైతే బయలుదేరి వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా ఆనంద భైరవి, దామిని అండ్ శరణ్య ముగ్గురు కలిసి వస్తారు. దామినిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. చూసావా దామిని, ఇన్ని రోజులు నువ్వు ఇదిగో దీని చెప్పుడు మాటలు విని నువ్వు ఆనంద భైరవి అత్తయ్యపై ద్వేషాన్ని పెంచుకున్నావు, కానీ దీనిది ఎలాంటి క్యారెక్టర్ చూసావా? డబ్బుల కోసం సొంత భర్తనే చంపేసినట్టు ఫోటోకి దండ వేస్తుంది. ఒక మనిషి చనిపోకపోయినా దండ వేస్తున్నారు అంటే అది ఎంత నీచానికి దిగజారిందో నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇలాంటి వాళ్ళని అసలు నేను ఎక్కడా చూడలేదు అని అంటుంది శరణ్య. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుంది కోపంగా దామిని. ఇంకా అలా కట్లు ఆ రౌడీలు పారిపోబోతుంటే రోహిత్ కట్లు విప్పేసేసరికి వాళ్ళిద్దరిని గట్టిగా పట్టుకొని ఇంకా బాగా కొడతాడనమాట రోహిత్. అప్పుడే ఇంకా దామిని అనన్య దగ్గరికి వచ్చి అనన్య చెంప చెల్లు అనిపిస్తుంది. ఛీ, నిన్ను ఎంతో నమ్మాను, నువ్వు చాలా మంచిదాను అనుకున్నాను, కానీ అన్నయ్య ప్రాణాలే తీసేంత వరకు ఆస్తి కోసం అన్నయ్య ప్రాణాలే పోయాయని చెప్తావా? అసలు నువ్వు ఒక మనిషివేనా?
చీడ పురుగువా అని చెప్పి బాగా తిడతారు. ఇదేంటి ఇలా జరిగిపోయింది, అయినా అసలు ఇదంతా ఎలా జరుగుతుంది, నా గురించి అందరికీ నిజం తెలిసిపోయిందా అని ఇంకా అలా అనన్య అయితే చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఏయ్, ఇంకా ఏంటో చూస్తున్నావు, ఖచ్చితంగా నువ్వు జైలుకు వెళ్ళాల్సిందే అని రోహిత్ గట్టిగా మెడపట్టుకొని ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు. తీసుకొని వెళ్ళి చాలా క్లియర్గా, ఇదిగో ఇదే ఆ పాపం చేసింది, నన్ను కిడ్నాప్ చేసి బంధించి ప్రీతిపై నిందని నెట్టేసి అరెస్ట్ చేయించాలనే ఇదంతా చేసింది అని గట్టిగా చెప్తుంది. అదంతా విని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. ఇంకా పోలీస్ అయితే, అంటే ఒకరిని ఇరికించాలంటే ఇంత పకడ్బందీగా ఇరికిస్తున్నారా, ఛీ, ఒక మనుషులే కాదు మీరు. అయినా అమ్మ ప్రీతి, నువ్వెలాంటి తప్పు చేయలే, అయినా రోహిత్ బ్రతికే ఉన్నాడు కాబట్టి అసలు నీపై కేస్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, కాబట్టి నువ్వు బయలుదేరమ్మా అని చెప్పి ఇంకా అలా వెంటనే బయలుదేరుతారనమాట. అనన్యని లోపల వేస్తారు, ఈ ప్రీతిని మాత్రం బయటికి తీసుకొస్తారు. ఇంకా ప్రీతి పాపం రోహిత్ని హక్ చేసుకొని, రోహిత్ నీకేం కాలేదు కదా, నీకేమైనా అవుతుందేమోనని నేను ఎంతలా భయపడిపోయాను అని చెప్పి పాపం చాలా ఏడుస్తూ ఉంటే, ప్రీతి ఇక నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే మనని ఇదిగో ఈ చీడ పురుగు ఏమీ చేయలేదు. ఎప్పుడైనా ఒకరి దగ్గర నీతి నిజాయితీ ఉంటే ఎంతమంది వచ్చినా ఎన్ని అడ్డంకులు ప్రయత్నించినా వాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. వాళ్ళ గురించి ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. ఒకప్పుడు దామిని కూడా అలాగే గుడ్డి గుర్రంలా ఇదిగో దీన్ని నమ్మేది, కానీ ఇప్పుడు నిజం తెలిసిపోయింది, ఇదొక పెద్ద దొంగ అని తెలిసిపోయింది. అన్నిటికంటే ముఖ్యం ఏంటో తెలుసా, నమ్మకం, ప్రజల నమ్మకం. ఒకరోజు నిన్ను నమ్ముతారు, 2 రోజులు నమ్ముతారు, కానీ తర్వాత నిన్ను తూ అని కొట్టి అసహించుకుంటారు. ఇప్పుడు అనన్య పరిస్థితి అలాగే అయింది. ఒక్కొక్కరు నమ్మడం మానేసి ఆఖరికి చీ కొట్టేశారు. ఇకపై దీని జీవితం అంతా జైల్లోనే గడిచిపోతుంది అని ఇంకా అలా పాపం ప్రీతి రోహిత్ ఇద్దరూ ఇంటికి రీచ్ అవుతారు. దామిని కూడా అలా ఇంకా అసహించుకొని ఇంటికైతే రీచ్ అయిపోతుంది. లీలావతి పాపం రోహిత్ని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న రోహిత్, నీ గురించే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను నాన్న, ఎలా సాగింది మీ ప్రయాణం, బాగుందా అని అడుగుతారు. చాలా బాగుందమ్మా, నిజంగా ఎంతో హ్యాపీగా ఉంది అని పాపం రోహిత్ లీలావతికి మొత్తం చెప్తారు. అప్పుడే ఇంకా కాంచన ఏడుస్తూ ఉంటే, ఏమైంది కాంచన, అనన్య కనిపించటం లేదేంటి అని అంటారు. కాంచన చెప్పబోతుంటే గట్టిగా ఇంకా కాంచనని పట్టుకుంటుంది ఆనంద భైరవి. పట్టుకొని, ఏంటి కాంచన, ఏం చెప్పాలనుకుంటున్నావు మా అక్కకి, నువ్వు చెప్పాలనుకుంది ఏదైనా నేను చెప్తాను కదా అని అంటూ, అక్క ఏం లేదక్క, చిన్న బిజినెస్ పనిపై అది బయటికి వెళ్ళింది, త్వరలోనే వచ్చేస్తుంది, ఎప్పుడొస్తుందో తెలీదు అని ఇంకా కవర్ చేసేస్తారు అనన్య గురించి ఆనంద భైరవి. అయినా తను ఎటుపోతే నాకెందుకు చి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది లీలావతి. అలా ఇంకా మళ్ళీ తిరిగి ఇంట్లో ఎంతో హ్యాపీగా అడుగు పెడతాడు రోహిత్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. దర్శన్ అలా ఇంకా కాఫీ తాగుతూ ఉంటే అప్పుడే అక్కడికి శరణ్య వస్తుంది. శరణ్య కాఫీ తీసుకుని వచ్చేసరికి ఇంకా అలా దామిని, వదిన నాకు కాఫీ ఇవ్వు, అన్నయ్యకి నేను ఇస్తాను అని అంటుంది. దామిని నువ్వేనా అని అంటారు. అవును వదిన నేనే, ఇవ్వు వదిన అని తీసుకొని ఇంకా అలా దర్శన్కి తన చేత్తోనే కాఫీ ఇస్తుంది పాపం హ్యాపీగా దామిని. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట దర్శన్. నువ్వు తీసుకొచ్చావేంటి దామిని అని అడుగుతారు. అన్నయ్య నేను నీ చెల్లెల్ని కదా, నేను తీసుకురావడంలో తప్పేముందన్నయ్య అని అంటుంది. ఇంకా పాపం అలా ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటాడనమాట ప్రేమగా దర్శన్. సారీ అన్నయ్య, నీ విషయంలో పిన్ని విషయంలో నేను ఎంతో పెద్ద తప్పు చేశాను, చాలా చాలా తప్పుగా మాట్లాడాను, మీ విషయంలో ఎంత తప్పు చేశానో నేను సరిదిద్దుకోలేనంత తప్పు చేశాను, అందుకే చెప్తున్నాను, నన్ను క్షమించు పిన్ని, నన్ను క్షమించు అని ఆనందభైరవి కాళ్ళపై పడుతుంది. ఇంకా ఒక్కసారిగా ఆనందభైరవి, అయ్యో లేమ్మా అలా మాట్లాడద్దు, ఎప్పుడైనా మూర్ఖంగా ఉండే వాళ్ళకి తప్పు చేసే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. మూర్ఖులు ఒక్కసారి అజ్ఞానం విడిపోయిన తర్వాత జ్ఞానవంతులవుతారు, కానీ తప్పు చేసే రాక్షసులు అలా కాదు, వాళ్ళు ఎప్పటికీ మామూలు అవ్వలేరు. కాబట్టే నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఎప్పుడైనా నీ ఆలోచన అంటూ నీకుండాలి,
నీ సొంత తెలివితేటలంటూ నీకు ఉండాలి. ఆ అనన్య చెప్పిన మాటల్ని నువ్వు గుడ్డిగా నమ్మేస్తే చూసావు కదా ఏం జరిగిందో. అది అది మంచిది కాదు, సరేనా అని ఇంకా అలా చెప్పేసరికి థ్యాంక్ యూ పిన్ని, నిజంగా ఈ విషయంలో నేను మీకు ఎంత చెప్పినా తక్కువే పిన్ని అని పాపం అలా దామిని మారిపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకప్పుడే ఆనందభైరవి దర్శన్ శరణ్య దగ్గరికి వస్తుంది. ఇంకా దర్శన్ శరణ్య వైపు చూస్తూ, నాన్న దర్శన్, నువ్వు శరణ్య విషయంలో చాలా తప్పు చేసావు నాన్న అని అంటారు. అమ్మా నేనేం తప్పు చేశాను అని అంటారు. లేదు, నువ్వు తనతో ఎంత దూరంగా ఉంటున్నావో నాకు తెలుసు. పాపం శరణ్య నువ్వు ఏం చేస్తున్నా ఓర్చుకుంది, కానీ తను ఎప్పుడూ నిన్ను తప్పు పట్టలేదు. నువ్వు కోపం చూపించినా ఒకేలా ఉంది, ప్రేమ చూపించినా ఒకేలా ఉంది, కానీ నువ్వే పరిస్థితులకు తగ్గట్టు కోపాన్ని చూపిస్తూ ఉంటావు, ప్రేమని చూపిస్తూ ఉంటావు. కానీ ఒక్కటి మాత్రం నిజం, శరణ్య నీకు తగిన భార్య. శరణ్య తప్ప నీ జీవితంలో ఇంకా ఎవ్వరూ ఉండకూడదు. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు శరణ్య కూడా త్వరలోనే నాకు ఒక పాపను బాబును ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తానని నాకు మాట ఇవ్వు నాన్న అని అంటారు ఆనందభైరవి. అమ్మ అది అని అంటారు. ఏం నాన్న నీకు ఇంకా టైం కావాలి అని అంటున్నావా, నువ్వు టైం అడుగుతున్నావా అని అంటారు. పాపం శరణ్య ఏమో అత్తయ్య గారు, వద్దత్తయ్య గారు, ఎవరిని బలవంతం పెట్టి ప్రేమని పొందాలి అని నేను అనుకోవటం లేదు అనేసరికి ఇంక వెంటనే అలా దర్శన్ పాపం ఆనందభైరవి చూస్తూ, అమ్మ నేను శరణ్యని నా భార్యగా ఒప్పుకుంటున్నాను, అంగీకరిస్తున్నాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. దర్శన్ మాటలకి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు శరణ్య అండ్ ఆనందభైరవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.